శ్రీశైలంలో మహాభక్తురాలైన మల్లమ్మ కన్నీరు నేటికీ ప్రవహిస్తుంది. ఆ రహస్యం మీకు తెలుసా? నమశివాయ. 14వ శతాబ్దానికి చెందిన పరమశివుని మహాభక్తురాలు హేమారెడ్డి మల్లమ్మ గారు. శివపురం గ్రామంలో జన్మించిన ఆమె మల్లికార్జున స్వామి అనుగ్రహంతో భక్తి మార్గంలో నడిచారు. ఆమె కఠోర తపస్సు చేసిన స్థలమే శ్రీశైలంలోని మల్లమ్మ ఆలయం. ఇక్కడ ఆమె కన్నీళ్లు పడి పవిత్ర జలాధారగా మారిందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. స్థానిక పురాణాల ప్రకారం భక్తులు ఈ ఆలయం వద్ద రోకలిని నిలబెడితే కోరికలు నెరవేరుతాయని నమ్మకం. కష్టాలన్నింటినీ దాటుకుని మల్లమ్మ శ్రీశైల మహాక్షేత్రానికి చేరుకున్నారు. ఇక్కడే ఒక ఆశ్రమం, గోశాలను ఏర్పాటు చేసి గోమయంతో విభూతి చేసి మల్లన్నకు అభిషేకం చేస్తూ శివతత్వాన్ని ప్రబోధించేవారు. ఈ మహాతల్లి జీవిత చరిత్ర, ఆలయ విశిష్టత గురించి పూర్తి వీడియోను చేశాను. క్రింద ఉన్న లింకులో చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇలాంటి మరెన్నో విషయాలు తెలియజేసే మా ఛానల్ను గౌరవిస్తూ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. నమః శివాయ.